నేను ఎవరికి పార్టీకి కాదు, మా ఓటైనా ఎవరికైనా వేసుకుంటాం. కానీ వాస్తవంగానైతే 20 ఏళ్ళు వెంకరెడ్డి ఏం చేయలేని పని భూపాలరెడ్డి చేసిండు. రెండవది ఏంటంటే కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు మందు, ఇవన్నీ కార్యక్రమాలు వస్తున్నాయి. కరెంటు 24 గంటల కరెంటు వస్తుంది. ఇంతకుముందు నైట్ పోయి నేను చిన్నప్పటి నుంచి కావాలుండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు, ఆటోమేటిక్లతోటే నడుస్తున్నాయి, మోటార్లు నడుస్తున్నాయి. అన్ని ప్రాబ్లం ఏం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది. కానీ నేను ఏ పార్టీ కాకపోయినా నాకు ఒక్క కొడుకు కానీ మీ ఇద్దరం సరే వాళ్ళు ఇష్టం ఉన్న పార్టీకి అలా వేసుకుంటాం. ఓటు విషయంలో మేము చెప్పకూడదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆరే కష్టపడ్డాడు, తెలంగాణ తెచ్చిండు. తర్వాత కూడా బీఆర్ఎస్ఏ ఇలా అధికారానికి వస్తేనే సామాన్యునికి లాభం జరుగుతుంది. కాంగ్రెస్ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రులనే కొట్టుకొస్తారు. వాళ్ళు 5 ఏళ్ళు కర్ణాటకలో జరుగుతలేదా, అదే పొజిషన్గా ఇక్కడికి వస్తుంది. నల్గొండలో ఏం అభివృద్ధి జరిగింది అన్న? రోడ్లు అభివృద్ధి చాలా విస్తారంగా జరిగినాయి. దానితో పాటు రైతు, దానితో పాటు ఐటీ హబ్ కానీ మిగతా వేరే రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, మెయిన్ రోడ్లు కానీ, బతాయి మార్కెట్ కానీ, ఇలా చెప్పుకుంటూ చాలా జరిగింది. మరి రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు ఇవ్వడం జరుగుతున్నది. వాటితో పాటు 24 గంటల కరెంటుతో పాటు బాగా అత్యధికంగా వరి ధాన్యం ఎక్కువగా పండుతున్నది ఉచిత కరెంటు వల్ల. రైతులందరికీ మంచి జరుగుతుంది. దానివల్ల మంచి జరుగుతున్నది. పెన్షన్లు వస్తాయి అన్న అందరికీ? పెన్షన్లు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. రేషన్ కార్డులు వచ్చేసినాయి. ఈ రైతు బంధు అదైతే అందుతున్నది అనుకోండి. దళిత బంధు ఇంకా బీసీ బంధు అన్నారు కదా, అవి అందినాయా కొంతమంది కన్నా? అవి కూడా కొంతమందికి వచ్చేసినాయి, కొంతమంది ప్రొసీడింగ్లో ఉన్నాయి. వస్తాయని చెప్తున్నా? ఏం చెప్తారు? వస్తాయని చెప్తున్నా. మరి మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఇవన్నీ చేసిన వాళ్ళు అవి కూడా చేస్తారని నమ్ముతున్నాం. పల్లెటూరులో ప్రకృతి వనాలు కూడా ఏర్పాటు చేశారు కదా. ఇగో నా వెనకాల కనిపిస్తుంది, ఇదే ప్రకృతి వనం. సో ఒకసారి ఆ ఊరికి సంబంధించిన అన్ననే మాట్లాడదాం. మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి ఏమైనా జరిగినాయా? ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెటూరులో 24 గంటలు కరెంటు వల్ల ఎంతో అభివృద్ధి సస్యశ్యామలమైంది. పల్లెలు ఎంతో అభివృద్ధి చెందినాయి. రైతులు బాగా సంతోషంగా ఉండరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు కన్నా లేదు, 5-6 గంటలు కానీ లేదు. అది ఎప్పుడో నైట్ 1 గంట వచ్చేది, పొద్దునట్టు 1 గంట వచ్చేది, పాములు తేలు గరిచేది, రైతులు బాగా పొలాల కాడ పండుకొని ఎన్నో సంఘటనలు చూసినాం మనం. అలాంటి ఇప్పుడు 24 గంటల కరెంటు పోయే ప్రసక్తి లేదు కేసీఆర్ గారి దయ వల్ల. కేసీఆర్ గారినే మళ్ళీ ఈసారి కానీ రైతులంతా కానీ యువకులు కానీ అందరం మళ్ళీ కేసీఆర్కి కారు గుర్తుకే వేస్తేనే మళ్ళీ వచ్చిన తెలంగాణ ఆగం కాకుండా చూస్తాడు అని మన కేసీఆర్ గారికి ఓటేద్దామని అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు నల్గొండలో ఏం అభివృద్ధి జరిగిందన్న? నల్గొండలో సుమారుగా 1400 కోట్లతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ ఎమ్మెల్యే గారు టౌన్ని సస్యశ్యామలం అయిపోయింది. రోడ్లు ఎటు చూసినా కానీ ఎడల్పు 4 అంచెల భద్రత వేసిండు. తర్వాత ఈ రోడ్లు కానీ, మార్కెట్ కానీ అన్నీ మనకు 3 రోజుల్లోనే వితిన్ 48 గంటలు 72 గంటలనే ఐకేపీ ఒడ్లు పడుతున్నాయి పైసలు ఎమ్మటే. ఇటు వరకు నెలలైనా కానీ పడపోయేది. వాళ్ళ చుట్టూ తిరిగి ఐకేపీ సెంటర్ల చుట్టూ తిరిగేది రైతులు. నైట్ పొద్దుగాల చెక్కుల కోసం తిరిగేది, దానికి వివిధ రూపాయలు ఎంతో తిరిగేది. ఇప్పుడు అదే అంటే ఏం లేదు, అకౌంట్ ఇస్తే ఎమ్మటే 48 గంటల వచ్చేస్తుంది. ఇంకేం సంక్షేమ పథకాలు అందుతున్నాయి? సంక్షేమ పథకాలు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ 1,00,000 రూపాయలు ఇచ్చి ఆడపిల్లల్ని ఆదుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, తర్వాత 24 గంటల కరెంటు, తర్వాత రైతు బంధు ఎంత అద్భుతమైన పథకం. రైతులకు ఎకరానికి పెట్టుబడి సాయం ఇచ్చి, రైతు బీమా, ఇప్పుడు రైతు బీమా భూమిలోని పేదల కన్నా రైతు బీమా వర్తింపజేస్తుంది. కనుక కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నీ బాగున్నాయి.